హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బంజారా ఫుడ్స్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నానండి. ముందుగా మనం ఆయిల్ పోసుకోవాలండి. దాని తర్వాత గరం మసాలా వేసుకోవాలి. ఎగ్ బిర్యానీ చాలా బాగుంటుందండి. ఎగ్ బిర్యానీ అంటే చాలా కాంప్లికేట్ అనుకుంటారండి, చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. అదేం లేకుండా సింపుల్ ప్రాసెస్లో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ అయినా ఎవరైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి, తర్వాత ఆనియన్ మిర్చి వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాతకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని మళ్ళీ లైట్గా ఫ్రై చేసుకోవాలండి. బిర్యానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి ఎవరైనా. దాని తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్ గోల్డ్ వచ్చాక ఒక టీ స్పూన్ పసుపు, దాని తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసి ఇలా కలుపుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. నాకైతే చాలా నచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి, ఆయిల్ ఇలా పైకి వచ్చే వరకు ఒక 2 టీ స్పూన్ పెరుగు ఇలా ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాతకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కస్తూరి మేతి అండి, ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీ దగ్గర లేకపోతే వేసుకోకండి. దాని తర్వాత ఎగ్స్ వేసుకోవాలండి. ఎగ్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేయాలి ఒక 2 మినిట్స్. దాని తర్వాతకి రైస్ వేసుకోవాలండి. నేను 2 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ పోసానండి. చూడండి, ఇలా రైస్ వేసుకోవాలండి. బిర్యానీ చాలా బాగుంటుందండి, చాలా యమ్మీగా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. భలే వచ్చిందండి అసలు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చూడండి, 3 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, అలా ఉడుకుతున్నప్పుడు ఇంకొకసారి మళ్ళీ కలుపుకోవాలి. చూడండి, ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసుకోవాలండి. కాసేపు కొత్తిమీర వేసుకొని ఇలా ఒక 2 మినిట్స్ అలా ఉంచాలండి. చూడండి, ఫైనల్ లుక్ ఇదండి. దానికి నేను కచంబర్ చేశానండి. చాలా బాగుంటుందండి, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బాయ్.